Hi friends, this is HK from HK Study Friend YouTube channel. ఈ రోజు మన కొత్త టాపిక్ ఏంటంటే తెలుగుని రీడ్ చేయగలుగుతాం కానీ మనం దాన్ని రాయలేం. అంటే రాయగలుగుతాం, చదవలేం. చదవగలుగుతాం, రాయగలుగుతాం కానీ గుర్తుంచుకోలేం. కానీ గుర్తుంచుకుంటాం. ఓకే, ఎస్ఏలు రాస్తాం, ఎట్లా అంటే అట్లా చేస్తాం. కానీ మనం ఏం చేయలేం, పోయమ్స్ని గుర్తుపట్టలేము. అంటే గుర్తుపడతాం, చదవగలుగుతాం కానీ దాన్ని గుర్తుంచుకోలేం. ఈ రోజు దాని గురించి టిప్స్ నేర్చుకుందాం ఈ రోజు. ఓకేనా? లెట్ us begin to our topic. This is HK. Welcome to HK Study Friend. సింపుల్గా ఉంటాయి, 4 లైన్స్ ఉంటాయి. ఓకేనా? మన ఏ పద్యాలైనా ఒక సీస పద్యం మాత్రమే చాలా పెద్ద లైన్స్ ఉంటాయి. ఈ సీస పద్యాలు ఈ పద్యాలు ఎన్ని రకాలు, పద్యాలు ఏమిటి, మత్తేవం అట్లాంటివి ఉన్నాయి కదా, మత్తేవం తేతే తెలుగు అట్లాంటివన్నీ చాలా ఉంటాయి. అవన్నీ మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లలో మనం డిస్కస్ చేద్దాం. అదే గ్రామర్ పార్ట్. ఓకేనా? దాని గురించి మనం తర్వాత స్టడీ చేద్దాం. ఈరోజు పోయమ్స్ని ఎట్లా గుర్తుంచుకోవాలి. అందరూ చదవగలుగుతాం కానీ గుర్తుంచుకోలేం. ఓకేనా? ఇప్పుడు ఒక 10th క్లాస్ నుంచి ఒక పద్యం తీసుకుందాం. ఓకేనా? 10th క్లాస్ నుంచి ఒక పద్యం తీసుకుంటే దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అసలు పద్యం నేర్చుకోవడానికి గల టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఒక పద్యం ఉంది, 4 లైన్లు ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే రీడ్ చేయాలి. ఓకేనా? 4 లైన్లను అంటే 4 పాదాలను మనం చదవాలి, తరోగా చదవాలి. అంటే చదువుతూనే ఉండాలి, ఒక 3 సార్లు చదవాలి. ఇప్పుడు ఒక పద్యం తీసుకుందాం, స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూడండి. కులి తీసుకుంటూ చదవాలి, ఒక ఎక్స్ప్రెషన్ చదువుతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ చదువుతాను చూడండి. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీకుజ్జుండు విశ్వంబరుండు అడలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండ ముంగలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు వలది దానము గీనము భనుపుమా వర్ణిన్వధాన్యోత్తమ. అంటే దీని యొక్క తాత్పర్యం ఒకసారి తెలుసుకుందాం. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు అంటే ఓ వదాన్యోత్తమ నుంచి మొదలు. వదాన్య దాతలలో గొప్పవాడా, ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు, కొంచెం మాత్రమే తీసుకొని పోడు, కాను పోయేవాడు కాడు. 3 లోకాలను కొలిచే త్రివిక్రమ స్ఫురణవాడై అంటే త్రివిక్రమ రూపాలను పొందుతాడు, బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను, దానం వద్దు, గీనం వద్దు, ఈ బ్రహ్మచారిని పంపించు. సరే, ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్స్ తో రీడ్ చేయాలని ఒక టిప్ అయితే కంప్లీట్ అయింది, దాంతో ఎగ్జాంపుల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పద్యాన్ని నేర్చుకుంటా అంటే ఒక ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే మీరు దాన్ని రీడ్ చేయాలి. పాయింట్ రీడ్ చేయాలి. రీడ్ చేస్తావు అయిపోతుంది. మరి రీడ్ చేసిన తర్వాత దాని యొక్క పాయింట్ ఏంటిది? ఓకేనా? రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటిది, దాన్ని యొక్క మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? మీనింగ్ అర్థం చేసుకోవాలంటే తాత్పర్యం, మీనింగ్ అంటే భావమే కదా. భావం నేర్చుకోవాలి అంటే తెలుసుకోవాలి. ఫస్ట్ పద్యాన్ని రీడ్ చేయాలి, తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి, దాని యొక్క మీనింగ్ని తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 3 ఇది అందరు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. పాయింట్ నెంబర్ 3ని బాగా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దాన్ని మీరు కంపల్సరిగా నేర్చుకొని తీరాల్సిందే, చేయాల్సిందే. అప్పుడైతేనే మనకు వస్తుంది. నువ్వు రీడ్ చేస్తావు, మీనింగ్ అర్థం చేసుకుంటావు, కానీ ఎవరు రాయరు. ఎందుకు? టైం వేస్ట్ అవుతుంది అంటారు. టైం వేస్ట్ ఎప్పుడు అవుతుంది అనుకోవద్దు. రీడ్ చేస్తూ ఉండు, రైటింగ్ చేస్తూ ఉండాలి ఎప్పటికీ. ఓకేనా? ఇది మీరు ఏం చేయాలి, ఈ 3 స్టెప్స్ని ఒకటేసారిగా, ఈ 2 స్టెప్స్ని ఒకటేసారిగా ఈ 3rd స్టెప్లో అప్లై చేయాలి. అంటే చదువుతూ రాయాలి. మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే ఒక మిర్రర్ తీసుకోండి, లేకుంటే మీరే ఇక్కడ ముందున్నారనుకోండి ఏదైనా, ఈ ఒక పద్యాలనే కాదు ఇంకేదైనా స్టడీ టిప్స్లో కనుక తీసుకోండి. ఏదైనా నేర్చుకున్నట్లయితే ఒక టాపిక్ ఉంటుంది. ఓకేనా? ఒక టాపిక్ని మనం ఏం చేయాలి, దాన్ని
మనం మన సెల్ఫే మనమే ఉన్నాం ఇక్కడ ముందల. ఎవ్వరు లేరు. మనమే ఉన్నాం. నువ్వెంత పబ్లిక్‌లోనే ఉండు, సొసైటీలోనే ఉండు. మనకనవసరం. మనకెక్కడున్నాం? మనం ముందే ఉన్నాం. మన ముందే ఉన్నాం. మనకొక ప్రతిబింబాన్ని ఉంచుకొని, దాన్ని మనం ఏం జేయాలి? చదవాలి. అంటే మనది మనకే చెప్పుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. లేకుంటే మెడిటేషన్ చేసినట్టు అనుకోని, కులమున్ రాజ్యమున్ దేశమున్ నిలుపు మీకుజ్జుండు విశ్వంబరం అనుకుంటా చదువుతా ఉండాలి. ఓకేనా? చదవాలి. దాని మీనింగ్‌ని అర్థం చేసుకోవాలి. ఇంకొకటి రాయాలి. మళ్ళా దాన్నేం జేయాలి? ఒకరికి ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఎక్స్‌ప్లనేషన్. ఇది గూడా అందరూ ఇగ్నోర్ చేస్తా ఉంటారు. ఎక్స్‌ప్లనేషన్. ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. నువ్వేం నేర్చుకున్నావో అదే ఎక్స్‌ప్లెయిన్ జెయి. ఇప్పుడు కులమున్ రాజ్యమున్ దేశమున్ అని ఉంది. అదే నువ్వు నేర్చుకున్న దాన్నే ఇంకొకనికి చెప్పు. ఓకేనా? లేకుంటే నువ్వు బయట తిరుగుతా ఉంటావు. తిరిగేటప్పుడు నువ్వు చదువుతూ వెళ్ళిపో. కులమున్ రాజ్యమున్ దేశమున్ నిలుపు మీకుజ్జుండు విశ్వంబరం అట్లా వెళ్ళిపో. సింపుల్‌గా ఉంటది. ఓకేనా? ఏంది సార్ అంత పిచ్చోన్నయితా ఏంది పిచ్చి అంటే పిచ్చి పిచ్చి చేయాలా అంటే కాదు. అంటే మనం చదువుతూనే ఉండాలి. మరి చదువుతూనే ఉండాలంటే పొద్దున చదువుకుంటూ ఉండాలి. అది చేయాలి, ఇది చేయాలి అట్లా గాదు. అంటే మనం ఏదైతే మనకు మనమే నేర్చుకోవాలి. మనది మనమే నేర్చుకోవాలి. ఎందుకంటే 10థ్ క్లాస్ తర్వాత నుండి మనమే సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి 10థ్‌లో నుండి. ఎందుకంటే ఏం చేయాలి కొందరు ఈ రిసోర్సెస్ యూజ్ చేస్తా ఉంటారు. యూట్యూబ్ అనేది. మన ఛానెల్‌ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ కూడా చేసేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ పోయమ్స్ నీట్‌గా రీడ్ చేయాలా. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటిది? రీడ్ చేయాలి. దాని మీనింగ్ తెలుసుకోవాలి. తర్వాత రాయాలి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనా? దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి మళ్ళీ మళ్ళీ రాయి. రైటింగ్. మళ్ళీ రాయి. ఎప్పుడు? ఫస్ట్ ఒక 5 మినిట్స్ నేర్చుకుంటావు నువ్వు. ఆ కులమున్ పద్యం, కులము రాజ్యము అని నేర్చుకుంటావు. అది ఒక 5 మినిట్స్ తర్వాత నేర్చుకుంటే నీకస్తది. 5 మినిట్స్ తర్వాత. మళ్ళా దాన్నేం జేయాలి నువ్వు? ఒక 1 అవర్ గ్యాప్ తీసుకో. ఓకేనా? లేకుంటే ఒక 1 అవర్ గ్యాప్ తీసుకో. లేకుంటే ఒక 6 అవర్స్ గ్యాప్. 6 అవర్స్ గ్యాప్ తీసుకొని ఒక అద్దం ముందటికి లేదా నీవి ఇక్కడ నీవే ఉన్నావని ఇమాజిన్ చేసుకో. ఇమాజిన్ చేసుకొని మళ్ళా చదువు. ఓకేనా? చదువు. చదివి మళ్ళా రాయి. ఓకేనా? మళ్ళా రాయి. ఏమైతది? అప్పుడు నీకు గుర్తుకుంటదిగ. డామ్ షూర్ గుర్తుకుంటదిగ అది. ఇగ వీక్‌లీ అట్లా ఒక 1 వీక్ కంటిన్యూయస్‌గా అదే చదువు. ఓకేనా? మనకు తెలుగులో ఎన్ని పద్యాలున్నాయి? ఒక ఇంపార్టెంట్‌వి 14 పద్యాలున్నాయి. అదొక 14 అన్నా గూడా 14 వీక్స్. ఒక 14 వీక్స్ ఉంటాయి. 14 వీక్స్ అంటే సింపుల్‌గా నేర్చుకోవచ్చు మనం. ఓకేనా? కులమున్ రాజ్యమున్ పద్యం అయితే ఉత్తగా వస్తది. అది ఎట్లా వస్తది? ఈ స్టెప్స్ ఫాలో అయితే నీకు ఈజీగా వస్తది. ఓకేనా? ఫిఫ్త్ పాయింట్ ఏం చేయాలి? మార్నింగ్ ఎవరైతే మార్నింగ్ చేసే అలవాటు ఉంటదో 5కి లేదా 4 నుంచి లేసే అలవాటు ఉంటే లేకుంటే 6కి 7కి లేవండి. అప్పుడు లేసి ఏం చేస్తారంటే ఈ పోయెమ్ ఏదైతే మీరు నేర్చుకున్నారో పోయెమ్స్ అవిటినే మీరు చదవండి. ఓకేనా? ఎలాగో అందరం ప్రార్థన ఇప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు అని అంటా ఉంటారు. దాని బదులు ఇప్పుడు అది మీరు నాకు అవసరం లేదనుకుంటే ప్రేయర్‌లో నిల్చున్నా ఉంటారు గదా! నిల్చున్నప్పుడు మీరేం చేయాలి? ఇట్లా నేర్చుకుని కులమున్ రాజ్యమున్ దేశమున్ నిలుపు మీకుజ్జుండు విశ్వంబరం ఉండాలతింబోలు త్రివిక్రమస్ఫురణం హిందూ బ్రాహ్మణము మార్పులకన్న వాళ్ళది దానము గినము వాటిని వదాన్ని ఉత్తమ కథం అయిపోయింది. మళ్ళా మీరు దాన్ని ఒకవేళ మిస్టేక్ చేసిల్లనుకో మళ్ళా రీడ్ చెయ్యి. ఒకసారి క్లాస్‌లోకి రా. క్లాస్‌లోకి వత్తవు నువ్వు. క్లాస్‌లోకి వచ్చి చెక్ జెయి. ఓకే. కరెక్ట్ అయిందా? మళ్ళా రాయి. రాసేయి. రాసిన తర్వాత నీకేమైతది? భావం నేర్చుకో. భావం ఎట్లా నేర్చుకోవాలి? డైరెక్ట్ ప్రతిపదార్థంతోనే మనం నేర్చుకోవాలి. కులమున్ రాజ్యమున్ కులము అంటే కులము. తేజమున్ తేజస్సు. కులమున్ రాజ్యమున్ రాజ్యము అనుకుంటా నేర్చుతా ఉంటే నీకు ప్రతిపదార్థం వస్తది. ప్రతిపదార్థం వస్తది నీకు. భావం వత్తది. చూసిర్రా ఎంత సింపుల్‌గానో జస్ట్ 5 టిప్స్. జస్ట్ 5 టిప్స్‌తో మీరు ఇది నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇట్లాంటి ఎక్స్‌క్లూజివ్ వీడియోస్ చూడాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.